హాయ్ నేస్తమా, సింపుల్ అండ్ టేస్టీగా చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ మాలతి. నేను మీ మాలతి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బౌల్ పెట్టుకుందామండి. ఈ బౌల్లో మన చింతపండు గుజ్జుకి సరిపడా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం బౌల్లో చింతపండు వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందామండి. ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల మన చింతపండు గుజ్జు త్వరగా రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం బౌల్ తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ పై బాండీ పెట్టి బాండీలో పల్లీలు వేసుకొని వేయించుకుందామండి. పల్లీలు వేగాయండి. మనం పల్లీలు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేసుకుందామండి. మన పులిహోరకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి పులిహోర గుజ్జు తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం తిరుగుమాత గింజలు వేసి వేయించుకుందామండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి తిరుగుమాత గింజలు. తిరుగుమాత గింజలు మాడిపోకుండా మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. తిరుగుమాత గింజలు వేగాయండి. మనం ఇప్పుడు ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి ఈ తాలింపు గింజల్లో వేసుకుందామండి. మిర్చి మాడిపోకుండా మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. కరివేపాకు వేసుకుందామండి. మాడిపోకుండా మనం మధ్య మధ్యలో ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అంతా మాడిపోతాయి. మిర్చి కూడా మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేసుకుందాము. పల్లీలు కూడా ఆయిల్లో బాగా వేగాయండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు, చిటికెడు ఇంగువ, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి. పసుపు వేసుకుందాం. పసుపు కూడా ఎక్కువగానే పడుతుంది. ఈ మిశ్రమాన్ని మనం గరిటెతో కలుపుకుందామండి. మరింత టేస్ట్ కోసం మనం ఒక చిన్న బెల్లం గడ్డ వేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 15 నిమిషాల తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుందంటే మన పులిహోర గుజ్జు రెడీ అయినట్లే అండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందండి. మన చింతపండు పులిహోర గ్రేవీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం రైస్లో వేసుకొని కలుపుకుందామండి. యూట్యూబ్లో అందరికీ సపోర్ట్ చేసిన విధంగా నాకు కూడా సపోర్ట్ చేయండి. ముందు మరిన్ని వీడియోస్తో మంచి కంటెంట్స్ తీసుకొస్తానండి. మన చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. చింతపండు పులిహోరకు కావాల్సిన పదార్థాలు: పసుపు, సాల్టు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, బెల్లం ముక్క, పల్లీలు.